చూసారు కదా, డ్రెస్ అయితే చాలా 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 బాగుంది. ఇవి ఎక్కడ తీసుకున్నా ఏంటనేది మీకైతే ఫుల్ వీడియో చూసేసేయండి. లాస్ట్ టైం నేను సారీ తీసుకొచ్చినప్పుడు మా వారు మా అత్తయ్యకి నాకు చాలా మంది ఫంక్షన్ కట్టుకుంటామంటే దీవెన ఫంక్షన్ అక్క, దీవెన ఫంక్షన్ ఎప్పుడు 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 అని అడుగుతున్నారు. చేద్దాము అందరు అడుగుతున్నారు, మా అమ్మకి తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతున్నారు. అయితే చేద్దాం ఫంక్షన్. ఇంకా అంటే టైం ఉంది, ఇప్పుడు కాదు, టైం ఉంది. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాము. అలాగే ఈ డ్రెస్ కూడా చూసి మీరు అలాగే అనుకోవచ్చు షాపింగ్ చేసేది. ఇంకా చాలా చాలా షాపింగ్ చేయాలి కాబట్టి ఇదైతే ఫస్ట్ ఒకటి చేసేసాము. యాక్చువల్గా ఇది పండగని చేసాము, కాకపోతే దీవెన ఫంక్షన్ కల్ ఇది పొట్టిగా అయిపోయింది. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు తొందరగా ఎదిగిపోతున్నారు. అందులో మా దీవెన మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే అసలు ఎంత పెద్దగా అయిపోయింది ఏంటి, నిన్ను మించిపోయిందిగా, ఎంత పెద్దగా అయిపోయింది అంటున్నారు. పిల్లలు తినే ఫుడ్ అంటే ఇప్పుడు కొంచెం బాగా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాగా ఎదుగుతూ ఉంటారు కదా, చూస్తూనే కాళ్ళ మీదనే ఎదిగిపోతారు అంటారు. చూస్తాను అనిపించింది, చిన్నపిల్లలే కదా, వాళ్ళ నాన్న హైట్ వచ్చిందంట, నా హైట్ రాలేదంట, నన్ను మించిపోయిందిగా, ఇప్పుడు నా హైట్ కాదంట. అదనమాట. ఇంకా దీవెన ఫంక్షన్ కూడా వీళ్ళ దగ్గరే మేము షాపింగ్ చేస్తాము. చాలా డ్రెస్సెస్ కావాలి కాబట్టి అందులోని ఇంకా పెళ్లిళ్ళ సీజన్, పండగలు, ఇంకా 2-3 పండగలు ఉన్నాయి మనకి గట్టిగా లెక్కేసుకుంటే. ఇదైతే ఫంక్షన్ కోసం కాదు, మీరేమి మళ్ళీ అక్క ఫంక్షన్ కోసమా ఫంక్షన్ కోసమా ఫంక్షన్ కోసం అని అంటారు. ఫంక్షన్ కోసం కాదు, నార్మల్ గానే ఫెస్టివల్ గానే తీసుకున్నాము. మామూలుగా అప్పుడప్పుడు తీసుకుంటాం, మంచిగా అనిపించినాయి. సారీ, ఫంక్షన్ అయితే మీ అందరికి ఖచ్చితంగా చెప్తాము, మిమ్మల్ని పిలుస్తాము, మీకు వీలుంటే రండి, ఇన్వైట్ చేస్తాము. అందరి అంటే అందరు కాదు కానీ దగ్గర ఉన్న మన సబ్స్క్రైబర్స్, కొంచెం క్లోజ్ అయిన వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు, మీ అందరు చెప్తాం, రండి తప్పకుండా. ఓకే, మీరైతే ఈ వీడియోని ఫుల్ గా చూసేసేయండి. ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది కూడా డీటెయిల్స్ ఫుల్ వీడియోలో ఉంటాయి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. నాకు వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మీకు ఒక డ్రెస్ చూపిస్తున్నాను. అది దీవెన డ్రెస్ అనమాట. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఎవరు ఇచ్చారు, ఎవరు పంపించారు, లేకపోతే మేము ఎక్కడ తీసుకున్నామని చెప్పేసి మీకు డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తాను, చూపిస్తాను. డ్రెస్ కూడా ఉమా అయితే బాగానే ఉంది, మంచి కట్ చేస్తుంది, బాగా యాక్టివ్గా. అందరు అడుగుతున్నారు కదా, డల్ అయిపోయినారు కొంతమంది అయితే, ఫేస్ చాలా డల్ అయిపోయింది, నీరసంగా కనిపిస్తున్నారు అని చెప్పి. కాకపోతే డల్గా అంటే కొంచెం ఓకే, మరీ అప్పుడు అంత కాదు కానీ కొంచెం పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. తప్పదు, చేసుకోవాలిగా, తప్పదు మరి ఎవరికైనా. మాకు కూడా తెలియదు ఇంకా ఎలాంటి డ్రెస్ వచ్చింది ఏంటి అని. మేము కూడా చూడలే. సంక్రాంతికి వేసుకోవాలి, ఇంకా అది అవ్వట్లేదని ఒక సారీ తీసుకొచ్చాం. నాకు ఒంట్లో బాగోలేదని మా దీవెన అది కూడా వేసుకోలేదు, కుట్టించింది కూడా వేసుకోలేదు, దాని మీదకి ఓన్ వేయలేదు, షాపింగ్ చేయలేదు. అంటే నాకు అసలు ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఎవరికైనా మంచి అంటే ఎవరికైనా బాగాలేకపోతే మన అందరికి ఇంకా డల్ అయిపోతాం కదా, అంత ఇంకా అనిపించదు, అంత ఉత్సాహం, అంత ఎనర్జీ, అంత ఇది అనిపించదు అనమాట. అందుకే అంత ఇంట్రెస్ట్ లేకుండే. అది అప్పుడు యాక్చువల్గా అది రావడం కూడా లేట్ అయింది. యాక్చువల్గా అది రావాల్సింది కానీ డిలే అయింది. అంటే అప్పుడు అన్ని హాలిడేస్ ఇవి రావడం వల్ల, బిజీగా ఉండడం వల్ల డిలే అయింది. మొన్నే వచ్చింది. వచ్చినా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, వెళ్ళి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ కనుక్కొని వెళ్ళి తీసుకొస్తే ఇచ్చారనమాట. అంటే లేదు, నెక్స్ట్ డే పంపిస్తాం అనుకుంటే వాళ్ళకి కూడా హాలిడేస్ అయినాయి కదా, సండే ఇవి ఫెస్టివల్, సండే సాటర్డే ఇవన్నీ రావడం వల్ల మండే రోజు డెలివరీ చేద్దాం అనుకున్నారంట. ఇంకా నేను అప్పటికే రాలేదని చెప్పేసి, లేదు వాళ్ళకి ఆ రోజు వచ్చినాయంట, ఆ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎవరు డెలివరీ ఇచ్చే వాళ్ళు ఎవరు రాలేదంట, హాలిడేస్కి వెళ్ళి రేపు ఇద్దాం అనుకుంటున్నారంట. నేను వెళ్ళి ఇంకా ఈవినింగ్ తీసుకొని వచ్చేసిన. ఇప్పుడైతే చూపిస్తాను మీకు డ్రెస్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఈ డ్రెస్ మేము తీసుకునేది అయితే అమృత స్టూడియో అనే ఒక బొటిక్ నుంచి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఆమె డిజైన్. ఇప్పుడు దీవెనకి ఆల్రెడీ 2 times ఇచ్చారు, 2 times తీసుకున్నాము. అసలు ఎక్సలెంట్ ఫిట్టింగ్, అంటే కరెక్ట్ అంటే క్వాలిటీ గానీ, స్టిచ్చింగ్ గానీ పర్ఫెక్ట్ గా ఉంటది, చాలా బాగుంటది. డిజైనర్స్ అంటే డిజైనర్స్ లానే ఉంటది అనమాట. దీవెన రెడ్ అండ్ బ్లూ కలర్ ఓని వేసుకున్నది, ఒకటి క్రాప్ టాప్ ఒకటి ఇచ్చింది, ఇంకోటి హాఫ్ శారీ ఒకటి ఇచ్చారు. 3 times కదా.
ఇది 4th టైం అన్నమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికి ఏ కలర్ వాళ్ళకి ఎట్లా సూట్ అవుతుంది అనేది మెజర్మెంట్స్ గానీ, స్టిచ్చింగ్ గానీ, ఇంకా అన్ని ఒక డ్రెస్ మనం తీసుకోవాలంటే ఏమేం క్వాలిటీ చూస్తాం అన్ని ఉంటాయి అన్నమాట తిన దగ్గర. చాలా 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 బాగుంటది. మెయిన్ ఫిట్టింగ్ బాగుంటది, చాలా బాగుంటది. అది లేకుండా మీకు డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ లో. చూడండి, మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. చాలా బాగా డిజైన్ చేస్తారు వాళ్ళు. క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. తను బెంగళూరులో ఉంటారు, కానీ మనకి మెజర్మెంట్స్ అవి ఇస్తే కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసి మరీ పంపిస్తారు. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు నచ్చిన మోడల్స్, మీకు నచ్చిన కలర్స్, అదే లంగా జాకెట్, క్రాప్ టాప్స్, శారీస్, హాఫ్ శారీస్, మీకు ఎట్లా కావాలంటే అట్లా అన్ని విధాలుగా మీకు దొరుకుతాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. రేట్ కూడా అయితే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్ గా వేసుకుంటారు. ఇప్పుడు మామూలుగా అయితే పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు గుచ్చుకునే వేసుకోవట్లేదు ఎక్కువ. వాళ్ళకి కూడా మనకి బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, మెయిన్ పిల్లలకి డ్రెస్ తీసుకుంటే దాన్ని ఎన్ని వేలు పెట్టి తీసుకుంటాము. వాళ్ళు ఒకసారి ఒంటి మీద వేసుకున్న తర్వాత అది గుచ్చుకుంటుంది, ఇక్కడ గుచ్చుకుంటుంది, ఎక్కడ గుచ్చుకుంటుంది అని చిరాకు పెట్టి వేసుకోరు, వేస్ట్ అది. ఇప్పుడన్నా మనం బలవంతం చేస్తే ఒక 5 నిమిషాలు అట్లా వేసుకుని తీసేస్తారు, అన్ని వేలు పెట్టిన వేస్ట్. కాబట్టి మెయిన్ పిల్లలకి లోపల లైనింగ్, డబల్ లైనింగ్ కానీ, స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటది. మెయిన్ క్లాత్ కంఫర్ట్ గా ఉంటది. మరి మా దీవెనకి మరీ చాలా ఉండాలి, ఇంత కూడా గుచ్చుకోవద్దు. గుచ్చుకుంటే ఇంకా అదంతే. అసలు మనం ఎన్ని వేలు పెట్టుకున్నా లోపల కుచ్చుకుందంటే ఇంకా అది పక్కన పడేయాల్సింది, వేసుకోదు. ఇంకా బలవంతం పెట్టినా, బతిమాలినా, బెదిరించినా, ఏది బ్లాక్మెయిల్ చేసినా, ఏది చేసినా వాళ్ళకంటే కంఫర్ట్ లేకుంటే కష్టం కదా. చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి. ఫ్రంట్ లో అంత మనకి అంత రివర్స్ కనిపిస్తుంది కదా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఓకే, క్రాప్ టాప్ అన్నా కదా, పైన టాప్ వచ్చేసి ఇది అనమాట. అంటే మనకి ఫుల్ బ్లౌజ్ లాగా రాదు, హాఫ్ బ్లౌజ్ లాగా రాదు, కొంచెం ఇట్లా పొట్ట దగ్గర, హిప్ దగ్గర కొంచెం కనిపిస్తుంది. క్రాప్ టాప్ అంటే ఐడియానే ఉంటది. దీనికి వచ్చేసి పఫ్ హ్యాండ్స్ పెట్టారనమాట, చాలా బాగుంది. చూడడానికి చిన్నగా ఉంది కానీ ఇంకా ఇక్కడ ఉంది. కావాలంటే చాలా ఖర్చు పెట్టారని, ఎక్స్ట్రా పెట్టారు. మనం వేసుకోవచ్చు, ఇది ఇప్పుకోవచ్చు కూడా. 4-5 అయితే లూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీ మెజర్మెంట్స్ కూడా అన్ని కరెక్ట్ గా మరి ఇచ్చాము. బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఇవి ఇచ్చారనమాట హుక్స్. ఫ్రంట్ దీనికి ఒక ఎంబ్రాయిడరీ ఇట్లా చేశారు, చాలా బాగుంది, మగ్గం వర్క్ లాగా. ఇది కూడా గుచ్చుకోవట్లేదు, చాలా సాఫ్ట్ గా ఉంది ఇది కూడా. ఇది అనమాట. ఇంక ఇది వచ్చేసి లెహంగా, దీంతోనే అందం వచ్చేది. దీని మీద కావాలంటే మనం ఓని కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. కాకపోతే మీకు క్రాప్ టాప్ చేయించాం కాబట్టి ఇది పర్పుల్ లెవెండర్ కలర్ దీవెన ఫేవరెట్ అనమాట. అంటే మనం వేసుకోవచ్చు, 2 రకాలుగా వేసుకోవచ్చు డ్రెస్. చూసారా స్టిచ్చింగ్ ఎంత బాగుందో, అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది పైతాని వచ్చింది కింద, మళ్ళీ అలాగే లేస్ కూడా కింద కూడా అటాచ్ చేశారు లేస్, అలాగే పైతానిది. ఇదేమో మనకి క్లాత్ కూడా కొంచెం అంటే కంఫర్ట్ గా ఉంటది అని చెప్పాను కదా, గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్ గా ఉంది. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటది. మొత్తం చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇక్కడ సైడ్ కూడా ప్రతిసారి కూడా ఎవ్రీ టైం కూడా ఈ భలే ఇస్తుంది సైడ్. మాది ఎవ్రీ టైం, ఎవ్రీ టైం అన్నా, ఎవ్రీ టైమే ప్రతిసారి భలే ఇస్తుంది ఈ సైడ్. మా దీవెనకి ఈ సైడ్ బాగా ఇష్టం. ఏమి ఇస్తారా ఆ సైడ్ కానీ చూడండి. అంటే మనకి స్టిచ్చింగ్ డిజైనర్స్ చేసింది వేరే ఉంటది, ఎంతైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. స్టిచ్చింగ్ కరెక్ట్ చేసి పంపిస్తారు అనమాట. చాలా బాగుంది కదా. లోపల సీజన్స్ కూడా వస్తుంది, ఫంక్షన్స్, మ్యారేజెస్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. వాళ్ళకి సంబంధించిన లింక్ యూట్యూబ్ ఛానల్ మీకు దీవెన దీంతో ఈ డ్రెస్ వేసుకొని ఇన్స్టా రీల్స్ చేస్తాము, పోస్ట్ చేస్తాము, పిక్స్ పెడతాను చూడండి. ఇంకా ఎవరైనా ఇన్స్టా ఒకవేళ ఫాలో అవుతే వాళ్ళు కనుక ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. మనకంటే మనం సెలెక్ట్ చేసుకునే డ్రెస్ బట్టి ఉంటది, ఉండదు. మీకు ఇంకా హెవీగా కావాలి, ఇంకా మ్యారేజెస్ కి అలా అయితే గనక ఇంకా బాగా చేయించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది డ్రెస్, ఎలా ఉంది చెప్పండి. సేమ్ ఇలాంటిది కావాలి మీ పిల్లలకన్నా ఓకే, ఇట్లా రిఫరెన్స్ చెప్పండి, ఇట్లా దీవెనకి ఇచ్చారు కదా అని చెప్పొచ్చు. వీలైతే వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఒకళ్ళు అడిగి ఇవ్వమంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. లేదు అంటే ఇన్స్టాలో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాళ్ళ ఫాలో అవ్వండి. అమృత స్టూడియోస్ పేజ్ సెర్చ్ చేయండి. దాంట్లో ఇంకా ఇదే కాకుండా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ గానీ, డ్రెస్ మోడల్స్ గానీ, మీకు ఎలాంటి డ్రెస్ కావాలి, హాఫ్ శారీ, లెహంగా, ముందు చెప్పినట్టుగా క్రాప్ టాప్స్, శారీస్ ఎలా కావాలంటే అలాగే దాంట్లో చూసి మీరు సెలెక్ట్ చేసుకుని కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ జిప్
లైట్గా ఇట్లా ఇస్తారు కదా, జస్ట్ దింపు. ఇదన్నమాట డ్రెస్. ఓపెన్ చేయలే, దీవెన వచ్చింది ఇంకా చూడలే. దీవెన వచ్చిన తర్వాత బాగా నచ్చుతుంది ఈ కలర్, ఎందుకంటే దీవెన ఫేవరెట్ అన్నమాట. ఫేవరెట్ కలర్స్ లో ఇదొకటి కదా, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమృత స్టూడియోస్. మీకు మ్యారేజ్కి అయినా ఫంక్షన్స్కి అయినా ఖచ్చితంగా చేయించుకోవచ్చు నిజంగా. మీకు చాలా బాగుంటుంది లుక్, అంటే చూడడానికి లుక్, డ్రెస్ అది చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మీరు రెడీమేడ్ అంటే మామూలుగా తీసుకున్నదాన్ని ఇట్లా స్టిచ్ చేపించి చూడండి ఎంత నీట్ గా ఉందో. అసలు చాలా బాగుంది డిజైన్ కానీ, లేకపోతే కింద స్టిచ్చింగ్ కానీ, ఈ లాస్ట్ ఈ లేస్ దగ్గర నుంచి ఏమంటారు, లేసే కదా కింద బోర్డర్ నుంచి చాలా బాగా పెట్టారు. ఓకే, మీకు ఎలా అనిపించింది డ్రెస్? లైక్ చేసి కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏదైనా కలర్ కావాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఇన్స్టాలో, లేదంటే నెంబర్ పెట్టమంటే నేను నెంబర్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్ లో. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, అంటే వాళ్ళకి కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఒకవేళ తీసుకుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. Bye. Good night.